మగధీర చిత్ర నిర్మాణ సమయంలో నిర్మాత అల్లు అరవింద్కు రాజమౌళికి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే టాక్. ఈ వివాదం వల్లే ఇంతటి క్రేజీ కాంబినేషన్ ఇన్నేళ్లుగా పట్టాలెక్కలేదని టాక్. పాత పట్టింపులను పక్కకు పెట్టి తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేందుకు వీరిద్దరు చేతులు కలిపే సమయం ఆసన్నమైందని ఇండస్ట్రీ వర్గాల టాక్. రాజమౌళి తదుపరి చిత్రానికి అల్లు అర్జున్ పర్ఫెక్ట్ చాయిస్ అవుతారని ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇరువురి అభిమానులు ఇన్నర్ ఫీలింగ్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే టాలీవుడ్లోనే కాదు, ఇప్పుడు గ్లోబల్ వైడ్గా ఒక సంచలనం. టాలీవుడ్లో టాప్ స్టార్స్ అందరినీ తన సినిమాలతో పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం. ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తదుపరి భారీ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. అయితే టాలీవుడ్లో టాప్ లీగ్లో ఉన్న హీరోలందరిలో రాజమౌళితో ఇప్పటి వరకు సినిమా చేయని ఏకైక పెద్ద స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే. దీంతో మహేష్ బాబు ప్రాజెక్ట్ తర్వాత బన్నీకి ఛాన్స్ దక్కుతుందా అనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ బన్నీ. కథ కూడా సిద్ధమైనట్లు టాక్. గీతా ఆర్ట్స్ లో కాకుండా వేరే బ్యానర్ లో చేస్తారని టాక్. ఇక స్టోరీలోకి వెళ్తే, టాలీవుడ్ టాప్ లీగ్ లో ఉన్న హీరోలందరిలో రాజమౌళితో ఇప్పటి వరకు సినిమా చేయని ఏకైక పెద్ద స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే. దీంతో మహేష్ బాబు ప్రాజెక్ట్ తర్వాత బన్నీకి ఛాన్స్ దక్కుతుందా అనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిజానికి అల్లు అర్జున్ తనను తాను ఒక గ్లోబల్ స్టార్గా, నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న నటుడిగా ఎప్పుడూ నిరూపించుకున్నాడు. పుష్ప ఫ్రాంచైజీతో నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడమే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డు క్రియేట్ చేశాడు. తనదైన మేనరిజమ్స్, అద్భుతమైన నటన, డాన్సులతో పాటు ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ ఆడియన్స్ను సైతం అలరిస్తున్న అల్లు అర్జున్ రేంజ్ ఖచ్చితంగా రాజమౌళి మార్క్ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టరైజేషన్కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాకపోవడం వెనుక ఇండస్ట్రీలో ఒక బలమైన ప్రచారం ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన వచ్చిన మగధీర చిత్ర నిర్మాణ సమయంలో నిర్మాత అల్లు అరవింద్కు రాజమౌళికి మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే టాక్ ఉంది. ఆ కారణంగానే రాజమౌళి ఆ తర్వాత అల్లు కాంపౌండ్ హీరో అయిన అల్లు అర్జున్తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదనే రూమర్స్ గతంలో గట్టిగా వినిపించాయి. ఈ వివాదం వల్లే ఇంతటి క్రేజీ కాంబినేషన్ ఇన్నేళ్లుగా పట్టాలెక్కలేదని అంటూ ఉంటారు. కానీ కాలంతో పాటే సమీకరణాలు మారుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు ఉండవు. మగధీర నాటి విషయాలను పక్కన పెడితే రాజమౌళి కూడా అల్లు అర్జున్ ఎదగగలడని, అతడు హార్డ్ వర్క్, డెడికేషన్, స్క్రీన్ ప్రెజెంట్ను పలు సందర్భాల్లో అభినందించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సాధించినప్పుడు, గ్లోబల్ వైడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు టాలీవుడ్ గర్వించదగ్గ నటుడిగా బన్నీని గుర్తించారు. కాబట్టి పాత పట్టింపులను పక్కన పెట్టి తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచేందుకు వీరిద్దరు చేతులు కలిపే సమయం ఆసన్నమైందని ఇండస్ట్రీ వర్గాలు నమ్ముతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ భారీ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా రాజమౌళి పూర్తి ఫోకస్ మహేష్ బాబు సినిమాపైనే ఉంది. మహేష్ వారణాసి 2027లో విడుదల కానుంది. ఆ తర్వాత రాజమౌళి తదుపరి చిత్రానికి అల్లు అర్జున్ పర్ఫెక్ట్ చాయిస్ అవుతారని ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇరువురి అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఐకాన్ స్టార్కి రాజమౌళికి సెట్ అయితే అది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్రను క్రియేట్ చేయడం ఖాయం. ఆ అద్భుతం ఎప్పుడు జరుగుతుందో చూడాలి. మరి ఈ కాంబినేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.